ఇతరులను దూషించడం, ఇతరుల పైన అసూయ కలిగి ఉండడం, మనది కానిది ఇతరుల ద్వారా ఆశించి దొంగతనం చేయడము, వ్యభిచారం చేయడము, హత్యలు, మానభంగాలు, తాగుడు, జోదాలు ఇవన్నీ పాపమునకు కారణాలై ఉన్నవి. ఇవన్నీ విడిచినట్లయితే దేవుని యొక్క రక్షణకు మీరు పాత్రలు అవుతారు. వీటన్నిటి నుండి విముక్తి కలిగించడం కొరకు, ప్రభు మనకు రక్షణ అనుగ్రహించడం కొరకు ఆయన ఈ లోకంలో పాలివాడై, మన యొక్క శరీరము రక్తము పాలివాడై మనకు ఇచ్చినటువంటి యొక్క రక్షణను మనము గ్రహించుకొని దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ఉపదేశం ఏమై ఉన్నదో దాన్ని గ్రహించుకొని ఈ పాపము నుండి మనం విముక్తి కలుగుటకు దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన వారు ఉన్నాం. అందువల్లనే దేవుడు యొక్క తరుణంలో మీకు ఈ యొక్క రక్షణ